ఏదో స్ట్రీట్ ఫైట్ అంట, దానికి వెళ్దామే. రేపు వెళ్దాంలే, ఇప్పుడు సినిమాకి వెళ్దాం. కమ్. హలో, సినిమాలు ఎప్పుడూ ఉంటాయి, స్ట్రీట్ ఫైట్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉంటుంది. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది, వెళ్దామే. అలాగా, అయితే వెళ్దాం పదండి. కీర్తికి ఫోన్ చేయవే, దానికి ఇలాంటి అవుట్డోర్ గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. का 400, 400 का 800, 100 को 200, 200 को 400. काय राजा काय, काय राजा काय. మనం కూడా బెట్టింగ్ కడదామా? ఓ ఎస్, నేను లాలపేట మీద కడతాను, మీరు ధూల్పేట మీద కట్టండి. काय राजा काय, 10 का 20, 20 का 40. काय राजा काय, काय राजा काय, काय राजा काय. क्या बोलो? లాలపేట 10,000. ठीक है. ధూల్పేట్ धूलपेट. काय राजा काय राजा काय. पैसे दो. ये क्या कर रहे, रूल्स क्यों क्रॉस करे तो. रूल्स जानता नहीं, दम दे डब्बू. क्या हम क्या है, फाइट करो ले आओ. छोड़. फाइट करो ले आओ. दुनिया को सलाम, दुश्मन को सवाल. నేను మంచింగిలో నంచుకు తినే కంజు పెట్టంత లేవు, నాతో సవాలేంది బే. రేయ్, ఈ పిట్ట గట్టిగా పట్టుపట్టి కొడితే రెట్టలా రాలిపోతావు రోయ్. मारो मारो काली. ఎనుబోతుల్ని తినే రాబందు కూడా పక్షి జాతేరా పుస్కే. నీలాంటి వాళ్ళ మెడపట్టి, నీ చేతుల్ని వెలిపెట్టి, నీ కండల్ని నలిపెట్టి
నిన్ను భూమి మీద పడగొట్టి నీ గుండెల మీద దూకినప్పుడు కదరా నేను పిట్టొప్పిడిగా తెలిసేది. రా! ఏయ్! ఛాలెంజ్ నాకెదురొచ్చిన వాడు కాలే. ఏంటన్నయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మన ఇంటి పైకప్పు ఏ రేకులు తేద్దామా అని. ఇలాంటి సిచ్యువేషన్ లో డిమాండ్ తగ్గట్టు మాట్లాడాలి. నీ కంగారు ఎక్కువను, కామన్ సెన్స్ తక్కువను. ఇలా ఎంతకాలం బావ దగ్గర బానిసలా బతకాలి? బావ రోజు రోజుకి ఇదిగిపోతున్నాడు, మనం దిగజారిపోతున్నాం. అవునన్నయ్య, బావ పేరు చెప్పుకుని మనం చేసే అప్పులు కూడా కరోనా వైరస్ లా పెరిగిపోతున్నాం. వాళ్ళు ఎక్కడొచ్చి నిజం చెప్తారని భయంగా కూడా ఉంది. వాళ్లే కనుకొచ్చి నిజాలు చెబితే మన బతుకులు అయినా నాకెందుకులే. అన్నయ్య, ఈ ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద ఉందంటాడు బావ. ఇంతకీ ఆడు బతికాడో చచ్చాడో ఎవ్వరికీ తెలియదు. నాకు తెలిసి మన బతుకులు ఇదే వద్దంది. అన్నయ్య, మా అందరిలోకంతా పెద్దవాడివి, పైగా మాకంటే దుర్మార్గుడివి. ఈ 500 కోట్లతో పాటు బావ ఆస్తి మొత్తం మన పేరు మీద వచ్చేటట్టు నువ్వు ప్లాన్ చేయి. ఒక మంచి ఐడియా. ఎప్పుడో తప్పిపోయిన బావ కొడుకు ప్లేస్ లోకి ఒకడిని సెటప్ చేద్దాం. వాడి ద్వారా ఈ ఆస్తిని కొట్టేద్దాం. ఐడియా బాగానే ఉంది, చాలా సినిమాల్లో వర్కౌట్ అయింది. అయినా మన మాటినే కూడా ఒకటి దొరకాలి కదా. దొరకదాడు, అందుకో కూడా ఉన్నాడు. వాడు ఎలాంటి వాటికైనా నకిలీ మనుషుల్ని సప్లై చేస్తాడు. ఓహో, వాడిని కలిసి మనకి కావాల్సిన వాడిని ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇంట్లోకి ఎంటర్ చేద్దాం. అయినా ఇవన్నీ అదండే. ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ యాజమాన్యం యాజమాన్యం ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ యాజమాన్యం యాజమాన్యం న్యూసెన్స్ కాదు మేడం, మా ఆకలి కేకలు. చూడండి మాలిని దేవి గారు, మీరు చేసే అన్యాయాన్ని ఎదిరించడానికి దేవుడు ఏదో రూపంలో వస్తాడు. వాడొచ్చాడంటే మీ పని కథం. అచ్చా, అంత మగాడా వాడు? రమ్మను, వాణ్ణి కూడా ఖతం చేస్తాం. బాబు, ఏం జరుగుతుంది? మూసుకొని చూడు. ఏమంటాడు? మూసుకుని చూడు. ఏమన్నాడు? మూసుకుని చూడవయ్యా.